வணக்கம் நண்பர்களே. நாளொரு கதை. நாளொரு கதையில் இன்றைய கதை எண் 87, போலால அமாவாசை. போலால அமாவாசை என்பது வருகிற திங்கட்கிழமை அன்று வர இருக்கிறது. இதற்கு ஒரு கதை இருக்கிறது. ராமாயணம் மகாபாரதம் போல போலால அமாவாசைக்கும் ஒரு கதை இருக்கிறது. இந்த கதை தெலுங்கு மொழியிலே ஆரிய வைசிய வரத கதா கல்பம் என்ற புத்தகத்தில், அதாவது பொள்ளாச்சி புக்கு அப்படின்னு சொல்லுவாங்க, அதில் இருக்கு. அதை நீங்கள் படித்திருக்கலாம், படிக்காமலும் இருக்கலாம். இருந்தாலும் எனினும் அந்த போலால அமாவாசை அந்த சமயத்தில் இந்த கதையை கேட்பது ஒரு பயனுள்ளதாக நல்லதாக இருக்கும் என்ற எண்ணத்தில் இந்த கதை வழங்கப்படுகிறது. வழங்குபவர் எஸ் దండపాణి, పొల్లాచి. పోలాల అమావాస కథ తెలుగులా నేటికి మీకు వచ్చి చేరుతుంది. మధుర పట్నము. మధురేశు రాజు. ఆ రాజుకి 9 కొడుకులు, 7 కూతుర్లు. అందరికీ పెండ్లి అయ్యింది. సంతోషంగా బతికారు. అందల ఒక కోడలు వంబు జగడాలకు ఉండేను. ఇవాళ ఇంట్లోనే ఉండే. ఎట్లా అని మామగారు వాళ్ళకి వేరే కవరం పెట్టి ఇచ్చిరి. ఎప్పుడు చూసిన జగడం గిగడం వేసుకుని ఉంటే ఇంట్లో ఎట్లదా ఉండేది, మీరు తని కావరం పోయిడండి అని చెప్పేసి తని కావరం పెట్టి ఇచ్చిరి. కొడుకు కోడలు వేరింటికి అమ్మించిరి వాళ్ళు. దానికి ఒక మగబిడ్డ. ఆడి నెల పిల్లారి సవిత ముందు పోలాల అమావాస వచ్చాను. అందరూ మాట్లాడుకుని ఉండే. ఆనాడు మొగుడు ఏం చెప్పంటే, నువ్వు శీఘ్రంగా లేచి వచ్చి అందరి వేళ పని చెయ్యమ్మా అని చెప్పాను. దానికి కోపం వచ్చేసా. దాని బిడ్డని కొట్టి తిట్టి ఉయ్యాల వేశా. వెనకేమయ్యా లేస్తే చంపేస్తును అని చెప్పాను. పోలాల అమావాస పూజకి అన్నీ అమర్చి పెట్టేసి పిమ్మట బిడ్డని ఎత్తితే బిడ్డ చచ్చిపోయింది. అయ్యయ్యో, బిడ్డకి ఎవరి శాపమో, పండగ పూట వేసిన బిడ్డ చచ్చిపోయింది. ఇట్లనే 9 ఏండ్లను 9 బిడ్డలు చచ్చిపోయా. ఆనాడు మట్టుగా 9 బిడ్డలు, 9 ఏండ్లు 9 బిడ్డలు ఇదే మాదిరిపోయా. కడసి బిడ్డకి ఇద్దరు ఆళ్ళు మొగుడు మమ్మిడి ఎత్తుకునే, తాను బిడ్డని ఎత్తుకునే పొయ్యిరి. ఎక్కడ పొయ్యిరి? పొయ్యే దోవల ఒక పిల్లారి. ఏలమ్మా మనసు వ్యసనంగా పోతా ఉంటావు అట్లంటే అడిగా. అప్పా ఇట్లా 9 బిడ్డలను పోడిచిరి. నేనే మనసంతా పగిలిపోయా. తపస్సు చేసిపోయాము అట్లా అంటే చెప్పా. అట్లనా పోతి వింటే నాకు కూడా పెండ్లి కాకుండా ఉంది, వరం అడుకుండ్రా అని చెప్పాను. ఓరే పిల్లర్. సరిగ్గా కొంచెం దూరం పోగానే ఒక గెంతమ్మాను. నిండా దినాలుగానే ఎవరు ఎత్తలేదు. గెంతంటే అందరమే నస వాసన ఉండే, దాన్ని అంతా ప్రియపడుతుంది. అయితే ఈ మాన్ని ఓరమే ప్రియపడలే, దాని పక్కనే ఓరం పోలే. దానికి అప్పుడు గెంతమ్మానికి నిండా వ్యసనంగా పోయా. అది ఏం చెప్పా, నాకు కూడా వరం అడుక్కునిరా అట్లా అని చెప్పా. తిరిగే కొంచెం దూరం పోగానే ఒక బావి గెట్టల సరిగ్గా నీళ్ళు పొల్లిపోతా ఉంది. అది కూడా దీంట్లో అప్పుడు ఉంటాను కూడా ఒక గువ్వ కూడా వచ్చి తాగమంటుంది ఆ నీళ్ళని. అది నాకు కూడా ఒక వరం అడుక్కుండ్రా, నా ఇంత దూరం ఉంది, నాకు ఒక గువ్వ కూడా ఒకటి తీసేసలే, నాకు ఓరు పక్కన కూడా రామన్నారు అట్లా అంటే నాకు నిండా వ్యసనంగా ఉంది, అడుక్కుండ్రా అని చెప్పా. తిరిగాను కొంచెం దూరం పోగానే ఒక ఎద్దు మోంకాళ్ళ మట్టు కసుపు ఉంది. ఆ ఎద్దుకి మోంకాళ్ళ వరకు కసుపు ఉంది, నోటికి అందలేదు. అయితే దానికి నోటికి అందమంటుంది. కసువు మోంకాళ్ళ వరకు ఉంది, నోటికి అందమంటుంది. అదేం చేసేది?
అది నాకు కూడా ఒక వరం అడుక్కుంట్రా, నాకు ఇమరు ఉందయ్యా అలాంటి తెల్ల దానికి అడుక్కుంట్రా అట్లంట చెప్పా. ఓరు తీరు అడిగేది తపస్సు చేసేప్పుడు ఓరో దేవుడు వచ్చారు కదా వాళ్ళ తీరు అడగాలంటే అర్థం. తిరిగే కొంచెం దూరం పోగానే ఒక ఆవు, దానికి కడుపు నిండా మడి, చుట్టూ దూడలు నోటికి అందలేదు, దూడలు ఆగిలికి అల్లాడుతుంది. అది నా దగ్గర ఇంత పాలుంది, దాన్ని వచ్చి బిడ్డకి ఇచ్చింది ముడి లేదే, అది అందుకని నాకు కూడా ఒక వరం అడుగుండ్రా అట్లా అని చెప్పాను. తిరిగాను కొంచెం దూరం పోగానే ఒక రాయి, ఆ రాయికి ఒక ఒగ్గురుని అంటేది లేదు, ఆ రాయిని ఒరుమే అంటమనేది, ఎత్తేది లేదు, దాన్ని ఏం తూజులు వేసిల్లే ఏం చేసిల్లే. అది నాకు కూడా ఒక వరం అడుకుంట్రా, నన్ను ఓరుమే చేట చేయమనేరే అట్లా అని చెప్పేసా. తిరిగిన కొంచెం దూరం పోగానే దోసల పెనాలు 2 కాలుతా ఉంది, పిండి రుబ్బి పెట్టింది, బోసిల నుంచి పోసేవాళ్ళు లేదు, అట్లనే పిండి ఉంది, దోస పెనాలు కాలు ఉంది, దాన్ని ఎత్తి పిండిని ఎత్తి పెనంలో పోసేవాళ్ళు ఓరమే లేదు. అమ్మ ఎందుకు పోయి చెప్పవాలా అడిగాను. వనానికి పొయ్యేని చెప్పాను, అవి మాకు కూడా ఒక వరం అడుక్కునిరా అట్లా అంటే చెప్పా. తిరిగాను కొంచెం దూరం పొంగనే 2 అడుగు రా అని చెప్పాను, కానీ అని చెప్పాను ఆరని పెట్టి బోగ మీంత పొన్నకాయ పెట్టి, పొన్నకాయ మీద సూది పెట్టి, సూది మీద ఆలు ముగుడు తపస్సు చేశారు. తపస్సు వచ్చిరి, అప్పుడు ఏలమ్మ అని అప్పుడు ఓరొచ్చిరి తపస్సు చేస్తూ ఉండగా పార్వతి పరమేశ్వరులు రిషభగణం మీద పోతా ఉండ్రి. వీళ్ళని చూసిరి, అక్కడ ఏమి ఇట్లుండేరు ఇట్లా కూర్చుండేరే అట్లా అని చెప్పేసి ఎట్లా పోయేరి, ఆగు పెట్టి ఆగు మీద భోగ సూది పెట్టి సూది మీద ఆళ్ళు ముగుడు తపస్సు చేసిరి, ఎట్లా ఉంది చూడ. అప్పుడు పార్వతీదేవి అడిగారే, ఎప్పుడు ఏలమ్మా అని పార్వతీదేవి అడిగానే, ఆర్చపోయారో తీర్చపోయారో అడిగాను. ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు అంతాము అని చెప్పాను. ఇట్లా 9 బిడ్లు పొలాల అమావాస్య నాడు పోడ్చిరి అట్లా అని చెప్పా. నువ్వు ముంతటి జన్మన నోమిన వృద్ధాంతముని సరిగ్గా చెయ్యలేదు, అందుకుదా ఈ మరంతా అవుతుంది. ఈ జన్మంలో పెద్ద చిన్నలోగా అక్రమం చేస్తేవి, దానివల్ల కష్టమంతా వచ్చా అట్లా అని చెప్పారు. ఓరే పార్వతి, మీరు చెప్పినట్లనే వినేను, అడిగాను, అక్కడనే నదిలో పోయి స్నానం చేయమని చెప్పా. ఓరు ఇదంతా తీర్చేసింది నేను చెప్పినట్లా చెయ్యి అట్లా పార్వతి చెప్పిందని, సరే మీరు చెప్పినట్లే చేశాను అట్లా అని చెప్పిందానికి, అక్కడ పక్కనే ఒక ఇది ఉంది ఏరు, ఆ ఏట్ల పోయి స్నానం చెయ్యి అట్లా అని చెప్పా. పొలాల అమావాస్య నోముకి కావలసిన చిమ్లి ఉంటా, పిండి మొలగులు అప్పాలు వడలు ధాన్యాలు పరవన్నం కుడుము బిళ్ళలు పార్వతీదేవి చేసి ఇచ్చా. ఎట్లనే పార్వతీదేవియే చేసి ఇచ్చారు, ఎట్లా చూస్తురా. అక్కడనే గౌరమ్మ పెట్టి నోమే గౌరీదేవిని ఎత్తుకుని వచ్చి బిడ్డలంతా చల్లితి వింటే, ఇదంతా ఇది బిడ్డలు అంతా చల్లితి వింటే నీ బిడ్డలంతా లేచుకుంటారు. ఈ పదార్థాలంతా పెట్టి బిడ్డలని లేచుంటారు చెప్పాను. ఈ కొండలు 2 మండేదానికి విమోచనం ఏమి అట్లా అంటే అడిగా. సరే దీన్ని పని ముడించా. అప్పుడు బాకీ అడిగిరి కదా, ఎంతపై నాగా అడుక్కుంటారా అంట, దానికి అడిగింది 2 కొండలు మండుతూ ఉంది, దానికి ఏం విమోచనం అంట. తోడి కోడల్ని ముట్టు వాళ్ళు అంటుకుండ్రి, దానివల్ల ఇట్లా ఉంది, పూలు అత్యంతలు చల్లి స్వర్గానికి పోడుస్తురు అట్లా అంటే చెప్పాను. ఈ దోస పెనాలు వివరం ఏమి, అత్త పెట్టిన పెనం కోడలు పెట్టిన పెనం అత్త దించా, మర్చిపోయిన దాని వల్ల కాలుతానే ఉంది. పూల అత్యంతలే చల్లే
స్వర్గానికి పోయి పొడుస్తురు అట్లా అంటే చెప్పా. ఆ రాయి విమోచనం అడిగానే, అది ఒక ఆడది. ఇది ఆ రాయి ముగుడిని చట్టనే చేసిల్ల. పెద్ద జనం ఉన్నానే వారినే నువ్వు అని ఆగాడిన దానికి పూలు అత్యంతలు చల్లి స్వర్గానికి పోవచ్చు అట్లా అని చెప్పా. ఆ బావి సమాచారం అది ముంతటి జన్మన బిగి నీళ్ళు ఇయ్యదు, బిగి నీళ్ళని ఇది నీళ్ళు ఓరికి ఇయ్యదు. దానివల్లత ఈ జన్మలా అత్యంతలు మరి అయిపోయ నువ్వు దానికి పూలు అత్యంతలు చల్లి నీళ్లు తాగి స్వర్గానికి పోడుస్తురు అట్లా అని చెప్పా. ఆ ఎద్దు విమోచనం అడిగా. ఒక రాజు బిచ్చగాడికి భిక్షం పెట్టడు, ఆగిలి ఎత్తిన వారికి అన్నం పెట్టాడు. అట్లా కాదని వస్తే తలుపు మూసుంటాడు. దానివల్ల అట్లుంది మరి అట్లుంది. పూలు అత్యంతలు చల్లి కసువు ఎత్తి వెయ్యి స్వర్గానికి పోయి చేరేస్తారు. ఆవుకి వివరం అడిగాను. ఒక రాజు ఇంట్లో దినం ఒక బిందె పాలు పిండను. బిడ్డ పాలుకి వస్తే తలుపు మూసుకోను. ఇంత ఒక బిడ్డ అంత పాలు ఇది కూడా చెప్తే, ఓ అమ్మ బిడ్డ కొంచెం పాలు ఏంటంటే వస్తే తలుపు మూసుకున్నా లేదు అట్లా చెప్పేసిన. దానికోసం ఈ జన్మట్లో మరి అయ్యింది. పూలు అత్యంతలు చల్లి చరిగిపోను. నువ్వు పాలు పిండి తాగి దాన్ని పాలు పిండి తాగి మంచిద పోనా అని చెప్పు. ఆ మల్ల చెట్టు వివరం అడిగాను. ఒక ఆడది దానింట్లో మల్ల చెట్టు ఉండేనే, అది మంచిదానికి ఒప్పని దానికి ఇయ్యగా ఆ పాపం వెళ్ళ అట్లా ఉంది. పూలు అత్యంతలు చల్లి నువ్వు తెల్ల పెట్టు ఉండే స్వర్గానికి పోడుస్తురే అట్లా అని చెప్పు. గంధం మాని వివరం ముంతటి జన్మలో గంధం చెక్కల బేరం చేసేవాళ్ళు సేవించుద్ద అన్యాయ బేరం. దానివల్ల ఆ పాపం నువ్వు ఏం చేసావే చేసింద అన్యాయ బేరం. దానివల్ల ఆ పాపం అంటే చెప్పి అది ఎత్తి పూసుకో. ఏంటంటే గంధాన్ని ఎత్తి పూసుకో, పూలు అత్యంతలు వెయ్యి స్వర్గానికి పోను అట్లా అంట చెప్పా. సరేంట మన నెక్స్ట్ ఏముంది, స్వర్గానికి పోయి పూసేవాళ్ళని చెప్పాయినా స్వర్గానికి పోట్లంట చెప్పాను. పిల్లారి వివరం అడిగాను. తల్లి వేళ భార్య కావాలా అట్లా అంట అడిగాను. ఓరే పిల్లారు దానివల్ల వాడికి పెండ్లి కాలేదు అట్లని చెప్పిరి. 9 గుండెల మీద నీళ్ళు చల్లి ముగ్గు పెట్టి అన్ని పదార్థాలు పెట్టి చుట్టుకొచ్చి దండం పెట్టారు. 9 కొడుకులని పేరుని చెప్పి పిలి అందరూ లేచి వస్తురు అని చెప్పాను. అట్లనే కానీ అట్లా అని చెప్పి ఉయ్యాల ఉండి ఉక్కు అడిగే కొడుగా రారా అంగట్లా ఉండి ఆడి వచ్చి ఆభరణము ముట్టి మోది అమ్మ బాలియ్యం మాని అడిగే కొడుగా రారా కొండల కొడుగా రారా అని పిలిచాను. అందరూ లేచి వచ్చిరి. ఊరు వాళ్ళంతా వచ్చి ఏమి నోమితివి ఏమి చేస్తువి అడిగిరి. అట్లంట తపసు పొయ్యి ఉంది వచ్చింది అన్నీ చెప్పాను. బిడ్డలు లేచింది భూలోకం వాళ్ళే నోమి మంచిందా మల్ల పూలు తలిసిందా తామర పూలు వాగు తప్పినా వరం తప్పినా వారి ఇచ్చిన పొలం మనగిచ్చిన కాపాడి రక్షించవలా. అమావాస్య నాడు తలగు పోసుకుని ఇల్లు అలిగి గౌరమ్మ పెట్టి గౌరమ్మ అష్టోత్తర శతనామావాలు చెప్పి పూజ చేసి తోరం కట్టుకోవాలా, కథ చెప్పవలా. ముగ్గు 9, తోరం ముడి 9, తమలపాకు 9, బక్కలు 9, పసుపు కొమ్ములు 9, పండ్లు 9, వత్తులు 9, గోడి జంజం వస్త్రం కట్టి వత్తులు 9, నైవేద్యం కుడుములు 9, జవ్వుంటలు 9, వడలు 9, తాలిగా పరవన్నం చేయవల. ఇది దీంట్లో పోలాల అమావాస కథ.
ఈ కథ ఇట్లుంది అని తెలియకూడదు. ఇది ఒక దీనికోసం చెప్పిండే ఎట్లా మంచిన ఇది ఉంటేనే కూడా దానికి ఒక తీరు ఉంది. దాన్ని మనం కరెక్ట్గా పండగలంతా కరెక్ట్గా నోమి చేస్తే మనకు అంతా ఎట్లా చేసిన పావమును పొడుచునే అంతామే నేరైపోనేద్దా ఈ పోలాల అమావాస్య కథ. అందుకోసం పోలాల అమావాస్య కథని పోలాల అమావాస్య పొలాల నోమేసి ఈ కథని చెప్పండి. ఆ బిడ్లు ఇట్లు అందరమే తెలుసుకొని అందరమే నచ్చుండవలా అట్లా అని చెప్పి ఈ కథ పూర్తి అవుతుంది. రేపు వేరే ఒక కథ వెంట వస్తాం. బాయ్. జై వాసవి.